హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి ఏప్రిల్ 17 తేదీ 2025. ఈరోజు గురువారము. ఈరోజు ఐపీఎల్లో మ్యాచ్ నెంబర్ 33 జరిగింది. ఎస్ఆర్హెచ్కి అండ్ ముంబై మధ్య ఈరోజు మ్యాచ్ నెంబర్ 32 జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ మ్యాచ్ యొక్క సమ్మరీను, లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ గురించి కూడా మాట్లాడుకుందాము. ఎందుకంటే ముందు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ రిజల్ట్ అనంతరం పాయింట్ టేబుల్ అప్డేట్ చేశారు. ఆ పాయింట్ టేబుల్లో ముంబై ఇండియన్స్ 7th ప్లేస్లో ఉంది ప్రస్తుతానికి. ఎస్ఆర్హెచ్ 9th ప్లేస్లో ఉంది. మ్యాచ్ జరగకముందు కూడా 7th ప్లేస్లోనే ఉంది. ఎస్ఆర్హెచ్ కూడా 9th ప్లేస్లో ఉంది. ఎటువంటి చేంజెస్ లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ముంబై ఇండియన్స్ 7th ప్లేస్లో ఉంది. ముంబై ఇండియన్స్ ఇప్పటిదాకా 7 మ్యాచ్లు ఆడితే ఈ సీజన్లో 3 గెలిచింది, 4 ఓడిపోయింది. 6 పాయింట్స్ ఉన్నాయి ముంబైకి. 9th ప్లేస్లో ఎస్ఆర్హెచ్, సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ఉంది. ఎస్ఆర్హెచ్ ఇప్పటిదాకా ఈ సీజన్లో 7 మ్యాచ్లు ఆడితే 2 గెలిచింది, 5 ఓడిపోయింది. మొత్తం 4 పాయింట్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. ఇక టేబుల్ టాప్లోకి వెళ్తే ఢిల్లీ క్యాపిటల్స్ టాప్లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటిదాకా 6 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచి 1 మ్యాచ్ మాత్రం ఓడిపోయి 10 పాయింట్స్లో టాప్లో ఉంది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో గుజరాత్ టైటాన్స్ 6 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయి 8 పాయింట్స్ ఉన్నాయి గుజరాత్కి. థర్డ్ ప్లేస్లో ఆర్సీబీ 6 మ్యాచ్లు ఆడితే 4 గెలిచి 2 ఓడిపోయింది, 8 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. నెక్స్ట్ 4th ప్లేస్లో పంజాబ్ కింగ్స్ ఇప్పుడు దాకా 6 మ్యాచ్లు ఆడితే 4 గెలిచి 2 ఓడిపోయి 8 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. నెక్స్ట్ 5th ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్ 7 మ్యాచెస్ ఆడితే 4 గెలిచి 3 ఓడిపోయి 8 పాయింట్స్ ఉన్నాయి లక్నోకి. 6th ప్లేస్లో కోల్కతా 7 మ్యాచెస్ ఆడితే 3 గెలిచి 4 ఓడిపోయింది, 6 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. 7th ప్లేస్లో ముంబై ఇండియన్స్. నెక్స్ట్ 8th ప్లేస్లో ఆర్ఆర్ 7 మ్యాచెస్ ఆడితే ఇప్పుడు దాకా 2 మ్యాచ్లు గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోయింది, 4 పాయింట్స్ ఉన్నాయి ఆర్ఆర్కి. 9th ప్లేస్లో ఎస్ఆర్హెచ్ ఇప్పుడు దాకా 7 మ్యాచ్లు ఆడితే 2 గెలిచి 5 ఓడిపోయింది, 4 పాయింట్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. నెక్స్ట్ 10th ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ 7 మ్యాచెస్ ఆడితే 2 మాత్రమే గెలిచింది, 5 ఓడిపోయింది, మొత్తం 4 పాయింట్స్ ఉన్నాయి చెన్నై సూపర్ కింగ్స్కి. ఇది లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ అప్డేషన్ ఫ్రెండ్స్. మీకు ఐపీఎల్ రూల్స్ తెలుసు కదా. టాప్ 4లో ఉన్న టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. ప్రస్తుతానికి టాప్ 4లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటన్స్, ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా జరగబోయే మ్యాచ్లన్నీ ప్రతి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. టాప్ 4 కోసం పోటీ పడతాయి టీమ్స్ అన్నీ. ఈ మ్యాచెస్ అన్నీ మీరు లైవ్లో చూడాలంటే జియో హాట్స్టార్లో లైవ్ వస్తుంది, లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 32 యొక్క సమరీ చూద్దాము. ఈరోజు జరిగింది ఇది మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. మ్యాచ్ నెంబర్ 33 లైవ్ ఫ్రమ్ ముంబై. మ్యాచ్ నెంబర్ 33 యొక్క టాస్ విషయానికి వస్తే ఈరోజు ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. ఈరోజు మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాం. ఓపెనర్స్ వచ్చి ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, క్లాసెన్, కిషన్ రెడ్డి, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్. నెక్స్ట్ కెప్టెన్ కమిన్స్, హర్షద్ పటేల్, షమి, జీసన్ అండ్ ఏషాన్. ఇది ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. అలాగే ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాం. ఓపెనర్స్ వచ్చి రిక్టాల్డన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్, జాక్స్. నెక్స్ట్ మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, బోల్ట్, బుమ్రా అండ్ కర్న్. ఇది ఈ మ్యాచ్లో ఆడిన ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఇది ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క ఫుల్ మ్యాచ్ సమరీ. టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18 మ్యాచ్ నెంబర్ 33 ఇది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగింది ఈ మ్యాచ్. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్స్లో 162 రన్స్ చేసింది, 5 వికెట్లు కోల్పోయి. ఎస్ఆర్హెచ్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి అభిషేక్ శర్మ 28 బాల్స్లో 40 రన్స్, క్లాసెన్ 28 బాల్స్లో 37, హెడ్ 29 బాల్స్లో 28, నితీష్ కుమార్ రెడ్డి 21 బాల్స్లో 19 రన్స్. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే జాక్స్ 3 ఓవర్స్లో 14 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. బుమ్రా 4 ఓవర్స్లో 21 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. నెక్స్ట్ బోల్ట్ 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా 4 ఓవర్స్లో 42 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు.
ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ యొక్క టార్గెట్ వచ్చి 163 రన్స్. అందుకు రిప్లై కానీ ముంబై జస్ట్ 18.1 ఓవర్లోనే 166 రన్స్ వేసింది, 6 వికెట్లు కోల్పోయి. ముంబై యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి జాక్స్ 26 బాల్స్లో 36 రన్స్ కొట్టిండు. జాక్స్ ఆల్రెడీ బౌలింగ్లో కూడా 2 వికెట్స్ తీసుకున్నాడు, బ్యాటింగ్లో 36 రన్స్ వేసిండు. ముంబై ఇండియన్స్ తరఫున జాక్స్ మాత్రం ఆల్రౌండర్ షో చేసిండు. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ వచ్చి రిక్ టేలర్ 23 బాల్స్లో 31 రన్స్. సూర్యకుమార్ యాదవ్ 15 బాల్స్లో 26 రన్స్. రోహిత్ శర్మ 16 బాల్స్లో 26 రన్స్. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కెప్టెన్ కమిన్స్ 4 ఓవర్స్లో 26 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ బౌలర్ ఏషాన్ 4 ఓవర్స్లో 36 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ హర్షద్ పటేల్ 3 ఓవర్స్లో 31 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే ఎస్ఆర్హెచ్పై ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో గెలిచింది ఈ మ్యాచ్ నెంబర్ 33లో. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.